వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది నాది. మొత్తం 9 స్లిప్పులు. అటు తిప్పిటు ఇటు తిప్పటి రాస్తే చాలు. ఏ మాటలా మన బాలలో బాల మేధావి నువ్వే నసీను. మునగ చెట్టు ఎక్కిచ్చిన చాలే గాని ముందు బబుల్ గమ్స్ తీసుకోండి. ఇవెందుకురా? వెయిట్ కోసం. పిల్లలు ఎవరు కాపీ చేయకూడదు. ఎవరైనా స్లిప్స్ తో దొరికారా? ఎగ్జామ్ రాయనివ్వను. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. రాచేవా? రాత్రంతా కష్టపడి చదివి రాసేసాను సార్. రాత్రంతా చదివేవా చింపేవా? సార్ ఎక్కేం రాత్రంతా చదివితే మరి ఇదేంటి? నాకేం తెలుసు సార్. అయినా నేను కష్టపడి చదువుకొని ఈ ఊరికి కలెక్టర్ అవుదామంటే మీరేంటి సార్ ఈ స్లిప్పులు పెట్టావు అంటున్నారు? ఏదో పెట్టినట్టున్నాడు. నిలదీసి అడగండి సార్. టాపిక్ మన మీదకి వచ్చేలా ఉంది. ఏంటి సార్ మాకు ఏదో డిస్టర్బెన్స్? మమ్మల్ని ఎగ్జామ్ సరిగ్గా రాసుకొనివ్వరా? ఏదైనా ఉంటే బయటకు వెళ్ళి చూసుకోండి సార్. ఎక్కేం బాగా చెప్పావు. డిపాజిట్ చేసినందుకు ఏడుస్తున్నావా లిల్లీ? ప్రళయం వచ్చే ముందు ప్రశాంతత కామన్. ఫెయిల్ అయిన తర్వాత ఏడు ప్రోటీన్. వచ్చే ఏడాదైనా స్లిప్పులు పెట్టకుండా పాస్ అవ్వలేదు. డిబార్ అయ్యానని ఏడవట్లేదు. మరి డిబార్ అయ్యానని తెలిస్తే మా నాన్న 2 కొడతాడు. పుస్తకం పోయిందని తెలిస్తే 4 ఎక్కువ కొడతాడు. అందుకే ఏడుస్తున్నా. ఇందాక బుక్ దొరికింది. ఇదే అనుకుంటా. ఇచ్చేరా? తీసుకో లిల్లీ. థ్యాంక్స్ ఎందుకు లిల్లీ? మేము వెళ్ళాక పుస్తకం తెరిచి చూసుకో. వచ్చే ఏడాదైనా పనికొస్తుంది. అవతల ఇంకో పార్టీ ఎయిటింగ్ ఉండాలా వెళ్ళిపోవాలా? అమ్మలుడు అమ్మో
ఏంటిది అది? అల్లుడు అక్కడ దొల్లగొట్టి దూపం పొగేస్తున్నాడంట. ఆహా, దూపం అక్కడ ఉంది కానీ వాసన ఎక్కడ వస్తుంది అటు చూడు. అమ్మని అమ్మ. మరి ఏమనుకున్నావు? వీళ్ళెవరు రాంబాబు? స్క్రీన్ అక్కడే, బొమ్మ ఇక్కడ. ఇదంతా మన సీన్ గడి స్క్రీన్ ప్లే. నిజమా? పెళ్ళాలతో మొగుళ్ళుగా ఫైట్ బ్లాక్ అక్కడ పెట్టాడు, స్టెప్పులేసే పాపల్ని ఇక్కడ బ్లాక్ చేశాడు. అబ్బా! ఏంటి స్క్రీన్ ప్లే అదిరిందా? కాదు, పాపలను చూసి మనసు చెంది. ఏంట్రా పాపలు ఇంకా రాలేదు? అడ్వాన్స్ రాత్రే ఇచ్చేసానా అందువే. మిస్టర్ మొగాల్స్, వాయుగుండం తీరం దాటి చాలా సేపు అయింది. ఇంకొక 5 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటే అది తుఫాన్లా మారే ప్రమాదం ఉంది. అందుకే ఎవడింటికి ఆడెళ్ళి భోగమెల మాయించుకోండి. ఓకేనా? ఎంజాయ్. రేయ్ సీన్గా నిన్ను వదలం. అమ్మా మహాతల్లులు, మీ ఇంటికి యజమాని కావాలన్నా, మీ భర్తలు బాగుండాలన్నా అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే నేను వెళ్ళిపోతున్నా. దరిద్ర మొహలను చూస్తే ఫోన్ పగలకుండా ఉంటుందా? వదిలేవి. ఆగు. ఎవరి వాళ్ళు? లిలీ, చైత్ర పరిగెత్తు. Oh my God. లిలీ, ఇలా పరిగెత్తిన త్వరగా పరిగె నా వల్ల కాదు. దొరికామంటే పచ్చడి పచ్చడి చేసేస్తాడే ఆ పిల్లలు. నాన్న, ఏంట్రా నా కూతురు అమ్ముడు పడ్డావు? అబ్బో, నీ కూతురు పెద్ద ఫిగర్ మరి. పళ్ళు రాలిపోతాయ్యా అదోవా. నీ సంగతి ఇక్కడ కాదురా, నీ బాబు దగ్గర తేలుస్తా. పదండమ్మా. ఊరుకుంటుంటే మరీ పేటరేగిపోతున్నాడు. ఊరి మీద పెత్తనాలన్నీ అయిపోయా? ఓహో, మ్యాటర్ అంతా పోస్ట్ అయిపోయింది అనమాట. మంచిది. ఇల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్ను ఎవ్వరూ చూడలేదు అనుకుంటుందట. తాగేసిన తర్వాత చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అనుకోలేదా పిల్లి? జరిగితే రోగం కూడా సుఖంగా ఉంటుందట. ఏమండి? ఏంటండి? ఏంటమ్మా, ఫ్రూట్ ఫేషియలా? అందం పెరుగుతుందని. పద, అన్నం పెట్టు. ఇటు ఇవ్వండి. తీసుకో. అందరిలా కాదు నా కొడుకు. వాడికి బుద్ధి పుట్టాలి. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా. నేను చెప్పేది కూడా అదే. ఏదైనా చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడు అడ్డదడ్డంగా తిరుగుతున్నాడనే నా బాధ. ఇదేంటి ఎన్నిసార్లు గుర్తొస్తుంది? ఆయన మనకే ఉందిలే. అది అసలు మన రేంజ్ ఫిగర్ కాదే. ఇన్ని
ఇన్నిసార్లు ఎందుకు గుర్తొస్తుంది? చూసేస్తే పోలా? ఇప్పుడు ఎలా తను చూసేది? తెలుగమ్మా బుజ్జి, 1 2 3. మంట మంట మంట! ఇక్కడ అల్లుడు ఉన్నాడేంట్రా? అరే మన అల్లుడు సీన్ గళ్ళ ఉన్నాడు. అల్లుడు చేసింది నేనైతే మీ హడావిడేంట్రా? మంట మంట మంట! ఎవరైనా తలుపు తీయండి, తలుపు తీయండి. మంటలు మంటలు! ఏం చూస్తున్నావు? ముందు మంటలు ఆర్పు. అల్లుడు నీళ్ళు తీసుకో. నీళ్ళు తీసుకోరా. మొత్తం తగలబడిపోతుంది. రాబరా అవనే అప్పుడప్పుడు అల్లరి చేస్తావు కానీ రా, ఇలాంటి ఆపద సమయంలో ఆపద బాధంలో ఆదుకుంటావురా సీనిగా. మరే సీనా మజాక. సచ్చినడా, థ్యాంక్ యూ సీను. తమరా చెయ్యి వదిలితే ఈ ఎపిసోడ్ కి చిన్న ఫినిషింగ్ టచ్ ఇస్తా. అల్లుడు ఇక్కడ ఉంటే మనల్ని ఇరికించి పడదేవిలా ఉన్నారు. ఆల్రెడీ ఆడిరుక్కున్నా. మనం పారిపోదాం. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అది నా ఫ్రెండ్ రా. నాన్న ఊర్లోకి కొత్తగా వచ్చింది కదా, లైన్ వేయడానికి వచ్చాడు అయ్యగారు. అర్ధరాత్రప్పుడు గడ్డి మేడ అనుకుందంటే ఏదో అనుకున్నాం. ఇదంతా నీ పనేట్రా సీనిగా. యారా ఊళ్ళో ఆడపిల్లల్ని బతకనేవా? బతకనేవా చెప్పు. రేయ్, ఇప్పుడు చెప్తున్నా వినరా సీనుగా. దీన్నే కాదు, ఇక దేన్ని కళ్ళెత్తి చూడాలన్నా భయపడేలా చేస్తాను చూడు. ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎన్ని చూడలేదనండి. అమ్మో ఈ అల్లుడు ఏంటారు ఆయన? అమ్మో కోరికల కోసం తపస్సు చేసే ఋషులాగా ఏం పోజులో కూర్చున్నావురా? తడిసిపోతుందిరా బావ, ఇంకా ఆపేస్తావురా. ఒరే మామ, ప్రపంచంలో ఎవరైనా ఆకలిస్తే వాడు తింటారా? ఇలా పక్కడికి తినిపించారా? అల్లుడు అసలే పెళ్లి కావాల్సిన పిల్లాడిని, పైగా చలికాలం. ఏ నరమో పట్టిందనుకో సంసారానికి పనికి రాకుండా పోతానేమరా. ఇప్పుడు మాత్రం పనికొస్తాను అనుకుంటున్నావేంటి? ఒరే డైరెక్టర్, బా నీ సొల్లాపి కంటిన్యూ చేయలేదనుకో కౌంటింగ్ మళ్ళీ మొదటి నుంచి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అమ్మో అన్ని ఫెసిలిటీస్ వద్దులేరా బాబు. కొడుకు కొడుకు. అమ్మా ఇంకా రావాలి కదరా కోరికల్ని పూజలు మగా. అల్లుడు అల్లుడు ఆపేస్తావరా. నువ్వెక్కడ దొరికావురా నాయనా మాకు? ఈ ఊళ్ళో ఉన్న 2 గుళ్ళకి మా బాబే పూజారి. ఇప్పుడు గాని ఇక్కడికి మా బాబు వచ్చాడు అనుకో, ఇదేంటి మా వాడికి సడన్ గా ఎంత భక్తి పెరిగిపోయిందని గబుక్కును గుండాకి చచ్చిపోతాడు. తర్వాత ఊరు పురోహితం నాకు అప్పచెప్తాడు. అది నా వల్ల కాదురా. నా కోసం నేను దండం పెట్టుకుంటే అది స్వార్థం అవుతుంది. అదే నా కోసం మీరు దండం పెట్టుకుంటే అది త్యాగం అవుతుంది. బాబా ఒక్క ఛాన్స్ ఇవ్వరా, నా డైరెక్షన్ తెలియటట్లేడో చూపిస్తా. ఆ పిల్ల నీ చుట్టూ హచ్చుకొక్క పిల్లలా తిరిగేలా చేస్తాను. అల్లుడు ఆ పిల్ల వచ్చేసిందిరా.
ఏం తేడా కొట్టదు కదా? నన్ను నమ్ముకోబా, హైదరాబాద్ నుంచి సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ రప్పించా, పెర్ఫార్మెన్స్ దోలు తీర్చేస్తారంటే. అల్లుడు ఆ పిల్ల వచ్చేస్తుంది అల్లుడు. రే 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 అరే నువ్వు రారా. మావా బాగా దగ్గరకు వచ్చేసింది అల్లుడు. జూనియర్ ఆర్టిస్ట్ అన్నాడు అదన్నాడు, ఇప్పటిదాకా రాలేదేంటి? ఓయ్, 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 ఆగండి ఆగండి ఆగండి. చెప్పింది మొత్తం గుర్తుంది కదా? మీకెందుకు సార్, చింపేస్తాం. అది ఈ సీన్ లో నువ్వు బాగా చేసావు అనుకో, నేను డైరెక్టర్ అవగానే నువ్వే హీరోయిన్. అలాగే సార్. అమ్మాయి చూసింది. వెళ్ళండి వెళ్ళండి. వచ్చేసారు వచ్చేసారు. ఏమైందమ్మా? ఏమైంది? అర్రే, ఏమైంది? మా అదేంటో ఈ ఊర్లో ఎవరికి కష్టాలు వచ్చినా నా దగ్గరికే వస్తున్నారు. దేవుడు నా పైన ఇంత భారం ఎందుకు వేసాడు నాకు అర్థం కావట్లే. ఒక్క ఈ ఊరేంటి అల్లుడు, ఈ చుట్టుపక్కల ఊర్లలో ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అందరూ నీ దగ్గరికి వస్తున్నారు. నీలాంటి వాడు నా అల్లుడు అవడం నా పూర్వజన్మ సుకృతం అల్లుడు. అసలు వీళ్ళు నా దగ్గర సోదాపు వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? మీరు ఎడవండి. అయ్యో ఎడవకండమ్మా, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, మా అల్లుడు ఇమీడియట్ గా సాల్వ్ చేసేస్తాడు. అమ్మా అల్లుడు, వీళ్ళు ఏదో డైలాగ్ మర్చిపోయినట్టున్నారు, నువ్వేదో ఒకటి మేనేజ్. నీకే కష్టం ఉన్నా నేను చూసుకుంటానమ్మా, కొంచెం కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఏంటి ఒంటి మీద చెయ్యేసి మాట్లాడుతున్నావు? ఓన్లీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి ఒప్పుకున్నాం ఇక్కడ. ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మా వాడు అలాగే చెయ్యేసి మాట్లాడతాడు. నీకు దండం పెడతా, కొంచెం కోఆపరేట్ చేయి. ఏంటి కోఆపరేట్ చేసేది? మేమేమైనా ఆ టైప్ అనుకున్నావా ఏంటి? ఓయ్, సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఇక్కడ. నువ్వు కోఆపరేట్ చెప్పు ఉంటదమ్మా. ఇంకా చెయ్యేసి మాట్లాడుతున్నావేంట్రా? చేతి ముందు తీ. రేయ్, రైట్, నువ్వు చెప్పిందంటే ఇది చేస్తోందండి ఇక్కడ. రైట్, అందుకే కెమెరా లేకుండా షూటింగ్ కొద్దంటే వినవు కదమ్మా. అల్లుడు, ఇక్కడ ఏదో తేడా వచ్చేలా ఉంది, నేను జంపు. రే కక్కుర్తెదవా, నువ్వు వాళ్ళకిచ్చింది 2000, నేనిచ్చింది 10,000. బాయ్. రోజు డబ్బులు పోతున్నాయి. రోజు ఇదే పని మావా, నేను కొత్తగా మొదలెట్టాను. ఇప్పుడు ఏ కార్డు జోరు పెట్టి ఇది అది బాగుంది. నా కొడుకు మీ వల్ల చెడిపోతున్నాడు. అవును నిజమే, ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప ప్రతి నాన్న కూడా ఆడి కొడుకు ఫ్రెండ్స్ వల్ల చెడిపోతున్నాడు అనుకుంటారు. బావా, ఒక రోజంతా సీనుగాడితో తిరుగు, వాడు ఎంత సకల కళా వల్లబడో తెలిసిపోద్ది. అమ్మాయి అతని జీవితం మనశ్శాంతిలా కూడా పోతుంది అల్లుడు. ఇంటికి వెళ్తే ఏమో మీ నాన్న దొబ్బేస్తున్నాడు, ఈదిలోకి వస్తే ఏమో ఆ లిల్లీ ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తుందో అర్థం కావడం లేదు. అందుకే దానికి సూపర్ ట్విస్ట్ ఇచ్చాను మామా. ఏం ట్విస్ట్? రండి చూపిస్తాను. ఇంకెంత దూరం నడవాలి? నడవలేకపోతున్నా. ఇంక నడవడం నా వల్ల కాదే బాబు. ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అయితే నడిపిస్తున్నా, లేకపోతే పరిగెత్తిస్తున్నా. ఏదో సచ్చినాడో కావాలని చేశాడు. కొత్త టైర్లు పంచర్ ఎందుకు అవుతా చెప్పు? అబ్సల్యూట్లీ రైట్. ఏండే, దీనికి మీకు ఎటువంటి సంబంధం లేదు, కానీ నాకు దానికి చాలా లావాదేవీలు ఉన్నాయండోయ్. అసలేంటి నీ ప్రాబ్లం? ఏం కావాలి? మీరు అలా డైరెక్ట్ గా అడిగేస్తే ఎలా అండి? హౌ మాకు క్లారిటీ ఏడ్చేవాళ్ళుగా. అంటే మాట్లాడేదేమీ లేదు కదా, మేము వెళ్ళొచ్చు కదా. మాకు బా అంత కష్టపడి పంచర్ చేస్తే అంత సింపుల్ గా వదిలేసేవాటి బా. అదేదో అడిగిందని మనం ఏదో చెప్పామనుకో, దానికి నచ్చక జోడిచ్చి కొట్టిందనుకో, తర్వాత మన తల తీసి ఆడి దీపులో పెట్టుకోవాల్సి వస్తుంది. ఏంట్రా కళ్ళు కనిపించట్లేదా? కాకులు ఎత్తుకెళ్ళాయా? ఇప్పుడు వెళ్ళి 2 పుడిపించుకో. నువ్వు బాగాలడు సూపర్ మామా. అనవసరంగా వాడితో గొడవెందుకు? నాకు అవసరమే. ఏ ఊరు వెళ్ళినా ఇలాంటి వాళ్ళు ఉండడం కామన్. ఇలాంటి చిన్న చిన్న విషయాల కోసం
నువ్వు అనవసరంగా స్ట్రెస్ తీసుకోవద్దు. నేను స్ట్రెస్ తీసుకునేది నీ వెంట పడుతున్నాడని కాదు. మాకు పాత అకౌంట్స్ చాలా ఉన్నాయి. పాత అకౌంటా? పడితే తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. ఆ దరిద్రుడు పుణ్యమాని సంవత్సరం పాటు స్కూల్ కి కూడా వెళ్ళలేదు. పైగా ఇంట్లో వాళ్ళు అడ్డమైన చాకరీ చేయించారు. తలుచుకుంటుంటేనే ఆ పేడ కంపు ఇప్పటికీ వస్తుంది. ఎప్పుడో 15 years బ్యాక్ ఇష్యూ. లైట్ తీసుకో. ఏంటి లైట్ తీసుకునేది? నువ్వు వాడికి ఫ్రెండ్వా నాకు ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అమ్మ మహాతల్లి, గుడికొచ్చి కూడా ఈ గొడవలని ఎందుకు? పద. వార్తలు తేలుతాయి కానీ ఆలోచనలు రావు బావా. ఒరే రాశిగా ఆ పూజలు చేయించి ఈ పూజలు చేయించి ఆ రోజు పడిపోద్ది ఈ రోజు పడిపోద్ది అని నా డబ్బులు ఖర్చు పెట్టి నా మందు తాగి అది ఊరు జనం ముందు నేను తలెత్తుకోకుండా చేస్తే పూజలు పునస్కారాలు చేసుకుంటారు. అది ఎక్కడ పడితే అక్కడ నన్ను యదవం చేస్తుంటే నించొని సినిమా చూస్తారా? రామ్ గోపాల్ శర్మ చేత్ర పడాలంటే ఏదో మిరాకిల్ జరిగి లిల్లీ సైడ్ అవ్వాలే గానీ చెడగొట్టారు. అల్లుడు వీళ్ళిద్దరు నీ పరువు తీసేస్తున్నారు. వాళ్ళు దీంతో కాదు, ఈ రాయి తీసుకుని వీళ్ళిద్దరు పొరలు బద్దలు కూడా చంపి ఒకడే అనుకోని ఇప్పుడు అసలు ఆడు మంటలో ఉంటే నువ్వు వచ్చి పెట్రోల్ పోస్తున్నావు. అయినా నువ్వెందుకు వచ్చావు? ఇక్కడ చల్లినంత ఊళ్ళో డబ్బేయడానిక? నీ మీద డప్పేస్తే నాకేం వస్తుందిరా? అల్లుడు మధ్యాహ్నం పెళ్లి చూపులకు వెళ్ళాలంట. అమ్మ అర్జెంట్ గా నేను తీసుకురమ్మను. నేను మేకప్ వేసుకుని రెడీగా ఉంటాను. వీడికి పెళ్లి చూపులు ఎక్కువ అనుకుంటే ఎక్స్ట్రా మేకప్. యూత్ నాని ఇక్కడ. రేయ్ ఇట్రా. వస్తే కొడతావు, రాకపోతే చావ కొడతా. సావ కొట్టడం కన్నా కొట్టించుకోవడం బెటర్ రా. సూపర్ బా, అదిరిపోయింది. లిల్లీ నీకుంది. పద. ఏమండి, అబ్బాయి ఏంటండి అలా ముదురు బెండకాయలా ఉన్నాడు? ఊరుకోవే. అంటే బెండకాయ తింటే తెలివితేటలు బాగా వస్తాయండి. రేపు మీ కూతురు మా మాయం చేసుకుంటే తనకు కూడా అబ్బుతాయి. అవును అవును, మీ అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసిందంటే. ఎందుకంత తొందర ఉండు. పెళ్లి కూతురు తలెత్తి చూసే లోపల అక్కడ వాళ్ళు ఓకే అనలేదనుకో, చాలా తేడాలు వస్తాయి. అనుభవం మీద చెప్తున్నాను రా, విను. మావా నేను సెట్ చేస్తా కదా, నువ్వు ఓపిక పట్టు. ఏమిటి బాబు అలా గుసగుసలాడుకుంటున్నారు? అంటే మీ అమ్మాయి చాలా అందంగా ఉందని చెప్తున్నాడు తాతయ్య. తాతయ్య మా మావయ్యకి మీరు మావయ్య అయితే మాకు తాతయ్యగా అయ్యేది. అవునవును, పలహారాలు ఏమైనా పుచ్చుకుంటారా? అదిరిపోయిందిరా. కొంచెం ఆకలి వేస్తుందండి, అందుకే తినేస్తున్నాం. తిండి ఎంతైనా తినొచ్చు కానీ తాగకూడదు. ఏంటండి మంచినీళ్ళ? కాదు బాబు, మందు. మా కుటుంబంలో మా తండ్రులు, మా తాతలు, మా ముత్తాతలు కూడా మద్యపానం మీద పోరాటం చేసిన వాళ్లే. అందుకే మద్యం తాగిన వాళ్ళన్నా మద్యం వాసనన్నా మాకు చిరాకు బాబు. మా మాయ కూడా అంతేనండి. ఈ వీధిలో ఎవరైనా మందు తాగుతున్నారనుకో, ఆ పక్క వీధి నుంచో ఈ పక్క వీధి నుంచో వెళ్ళిపోతారు. అంత దూరం మందుకు మా మాయ. ఇదే కావాలి బాబు మాకు. అందుకే వయసు వేరియేషన్ ఉన్నా ఇలాంటి అల్లుడి కోసమే ఎదురు చూసాం. ఎంతైనా మేము అదృష్టవంతులం బాబు. ఏమండి మంచినీళ్ళు చాలా చప్పగా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పిస్తారా? Cheers!